నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని సముద్రంలోకి మనం చూసుకుంటే చాలా మంది కువైటీలు వాళ్ళ యొక్క సొంత పడవల్లో అయితే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా సరదాగా వెళ్ళి కొంతమంది చేపలను అయితే వేటాడుతూ ఉంటారు. మరి కొంతమంది సరదాగా తిరిగి వస్తూ ఉంటారు. అలా వెళ్ళిన ఒక కువైటీ బృందం మనం చూసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడైతే సముద్ర తీరానికి సమీపంలో పడవ మునిగిపోయింది. దీంతో ముగ్గురు కువైటీ పౌరులను మరైన్ అగ్నిమాపక సిబ్బంది మనం చూసుకుంటే అతి కష్టం మీద రక్షించడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వ్యక్తులను ఆసుపత్రికి తరలించామని చెప్పి ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కువైట్ పౌరులు వాళ్ళ యొక్క పడవ సముద్రంలో మునిగిపోయే ముందు తమకు సమాచారం అందిందని చెప్పేసి దీంతో రెస్క్యూ బృందాలు వెంటనే ఎమర్జెన్సీగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వారి యొక్క పడవ దాదాపు మనం చూసుకుంటే మునిగిపోయే స్థితికి చేరుకుంది. అలాగే యొక్క పడవ పైన మనం చూసుకుంటే ముగ్గురు కువైటీ పౌరులు ఉన్నారు. వాళ్ళనైతే రెస్క్యూ బృందాలు గుర్తించాయి. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు అయితే సముద్రంలోకి దూకి ఆ యొక్క పడవ దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క ముగ్గురిని రక్షించామని చెప్పేసి, అలాగే పడవ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఎవరైనా సముద్రంలోకి వెళ్లేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, సరైన సమయానికి మాకు సమాచారం రాకుండా ఉంటే ఆ యొక్క ముగ్గురు కువైటీ పౌరులు ప్రాణాలు కోల్పోయేవారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.